పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా కూడా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. సీజ్ ఫైర్ తర్వాత పాకిస్తాన్, ఇస్లామాబాద్ వేదికగా కూడా ఇప్పుడు ఇరాన్, అమెరికా చర్చలు అయితే మొదలవబోతున్నాయి. అక్కడ ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈ శాంతి చర్చల కోసం ఇప్పుడు పాక్లో చేరింది ఇరాన్ బృందం. అయితే ఇరాన్ బృందం కొంత డైలమాలో ఉన్నట్లే తెలుస్తోంది. ఇక ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఖలీబాఫ్ ఇందుకు రావడం జరిగింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ అలీ అక్బర్ వచ్చారు. ఇస్లామాబాద్ విమానాశ్రయంలో వాళ్ళకి స్వాగతం పలికారు ఇటు పాకిస్తాన్ అధికారులు. ఇక శాంతి చర్చలకు వచ్చే ముందు కూడా అమెరికాలో దాడిలో మరణించినటువంటి చిన్నారులకు ఇరాన్ ప్రతినిధులు సంతాపం తెలిపి ఆ కిందికి దిగటం జరిగింది. ఇక శాంతి చర్చల ముందర అమెరికాకు ఇరాన్ అయితే ఒక ట్విస్ట్ పెట్టింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధం ఆపాలంటూ కూడా కండిషన్ పేర్కొనటం జరిగింది. అమెరికా ఫ్రీజ్ చేసి ఇరాన్ నిధులను రిలీజ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇటు ఇరాన్తో చర్చల కోసం ఇస్లామాబాద్ చేరారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్. 1979 తర్వాత ఇరు దేశాల మధ్య తొలిసారిగా కూడా ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది పాకిస్తాన్ వేదికగా. ఇక పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం వెనుక చైనా హస్తం ఉందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే చైనా ముందుగా కూడా చైనా మధ్యవర్తిత్వం వహించాలన్నట్టుగా కోరటంతో కూడా చైనాకి ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ కనుక ఏదైనా కనుక ఇరాన్ పక్షం వహించినా కానీ లేకపోతే ఇటు అమెరికాకి పక్షం వహించినా కానీ ఏ దేశానికైనా చెడైపోతాననే నేపథ్యంలోనే చైనా పాకిస్తాన్ని ముందు పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ కూడా ఈ మధ్యవర్తిత్వం విషయంలో కూడా పాకిస్తాన్ది పెద్ద పాత్ర ఏమీ లేదు. కేవలం అటు అన్న వాళ్ళది ఇటు, ఇటు అన్న వాళ్ళకి అటు కూడా వార్తలను చేరవేయటం తప్పితే దీంట్లో పాకిస్తాన్ తీసుకునే డెసిషన్ కానీ ఇంకేది కానీ ఏమీ ఉండదని కూడా మనకి పాకిస్తాన్ పాత్ర విషయంలో కూడా అర్థమవుతూ ఉంది. As the President of the United States said, if the Iranians are willing to negotiate in good faith, we're certainly willing to extend the open hand. If they're going to try to play us, then they're going to find that the negotiating team is not that receptive. So we're going to try to have a positive negotiation. The President has gave us some pretty clear guidelines, and we're going to see. So I hope you guys have a safe flight. We'll certainly take some questions later on, but for now, let's get on the plane and hit the road. Thank you all. Well, I wish him luck. He's got a big thing. We'll find out what's going on. They're militarily defeated, and now we're going to open up the Gulf with or without them, but that'll be open. We're going to be, or the Strait as they call it, and I think it's going to go pretty quickly, and if it doesn't, we'll be able to finish it off. One way or the other, it's going well. The Navy's gone, the Air Force is gone, all anti-aircraft is gone, the leaders are gone, the whole place is gone, so we'll see how it turns out. So it's JD, it's Steve and Jared. They have a good team, and they meet tomorrow. We'll see how it all works. ఇక ఒకవైపు ఏమో మేము శాంతి చర్చల కోసం వచ్చామంటూ కూడా అమెరికా చెప్తుంది. కానీ ఇరాన్ మాత్రం కొంత డైలమాలోనే ఉంది. గతంలో చర్చలు జరిగినప్పటికీ కూడా వీళ్ళ మధ్య ఎటువంటి ఒప్పందం కూడా కుదిరినటువంటి పరిస్థితులను చూస్తున్నాము. ఇరాన్కి ఆమోద్యం కానటువంటి కండిషన్స్ అమెరికా పెడుతూ ఉంది. ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్లు ఇరాన్ కూడా అలానే ఉంది. ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ఆగుతుందని ఎదురు చూస్తూ ఉన్నాయి. చమురు కొరతలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈవెన్ భారతదేశంలో కూడా గ్యాస్ కొరత మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇవన్నీ కండిషన్స్లో కూడా ఇప్పుడైనా కానీ ఈ శాంతి ఒప్పందం సజావుగా జరుగుతుందా, ఇప్పుడైనా కనీసం ఈ యుద్ధం అనేది ఆగుతుందా, ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అన్ని అంశాల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి అనిశ్చితికి సంబంధించినంత వరకు ఉద్రిక్త పరిస్థితులకి దాదాపుగా 6 వారాలు పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి ఎండకాటు వేసేందుకు ఇరు దేశాల నుంచి కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు కూడా ఇరాన్ కు సంబంధించి హర్ముజ్ జలసంధి మూసేయడంతో చమురు కష్టాలు మొదలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 1979 తర్వాత ఇరు దేశాల మధ్య తొలిసారి అత్యున్నత స్థాయి సమావేశం అయితే పాకిస్తాన్ వేదికగా జరుగుతుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఇరు వర్గాలకి సంబంధించినంత వరకు సీజ్ ఫైర్ కి సంబంధించి శాంతి చర్చల కోసం అయితే మాత్రం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ వేదిక అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికా గానీ ఇరాన్ కి సంబంధించినంత వరకు ఆ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇరాన్ సంబంధించినంత వరకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖలీబా, దాంతో పాటుగా విదేశాంగ శాఖ మంత్రి, దాంతో పాటుగా కౌన్సిల్ సెక్రటరీ అలీ అక్బర్ కూడా ఇరాన్ నుంచి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే
చేరుకున్న వెంటనే పాకిస్తాన్ విమానాశ్రయంలో పాకిస్తాన్కి సంబంధించిన ప్రతినిధులు స్వాగతం పలికినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఎవరైతే అమెరికాకు సంబంధించినంత వరకు కూడాను శాంతి చర్చల్లో భాగంగా దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఇరాన్ లో మృతి చెందినటువంటి చిన్నారులకు సంబంధించినంత వరకు కూడా సంతాపం ప్రకటించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఇరాన్ పూర్తి స్థాయిలో ఈ శాంతి చర్చలకి వచ్చిందా అంటే దానిపై కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమెరికాకు సంబంధించినంత వరకు కూడాను అమెరికాకు సంబంధించి ఉపాధ్యక్షుడిగా ఉన్న జేడీ వాన్స్ కూడా పాకిస్తాన్ కి ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు అయితే మొదలయ్యేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సమయంలోనే ఇరాన్ అమెరికాకి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా అనేటటువంటి వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు ఆగాలనేటటువంటి కండిషన్, అది ఆగితేనే శాంతి చర్చలు మొదలు పెడతామంటూ కూడా ఇరాన్ కండిషన్ పెట్టినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గానీ, దాంతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గానీ ఈ శాంతి చర్చలకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే యుద్ధానికి సంబంధించి పూర్తిగా కూడా ఇరాన్ పై జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా ఆపే ప్రయత్నంగానే మేము శాంతి చర్చలకు వచ్చాం, ఎంతవరకు అయినా సరే దీన్ని ఎండ్ కార్డు వేసేందుకు అమెరికా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా పాకిస్తాన్ వేదికగా శాంతి చర్చలు జరగడంపై అయితే మాత్రం ప్రపంచ దేశాలంతా కూడాను ఎలా అంటే ఒక క్వశ్చన్ మార్క్ గా చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ లాంటి దేశానికి సంబంధించినంత వరకు ఎందుకు పాకిస్తాన్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్నాయి? అమెరికా లాంటి ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా గానీ, ఇరాన్ లాంటి దేశాలకు సంబంధించిన అధ్యక్షులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ లో వచ్చి ఎక్కడ శాంతి చర్చలు జరగడం ఏంటంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ రన్ అయ్యేటటువంటి పరిస్థితి. కానీ ఇదంతా కూడాను బ్యాక్గ్రౌండ్ లో చైనా నడిపిస్తుందంటూ కూడా ఇప్పటికే సందేహం వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చైనాకి సంబంధించినంత వరకు కూడాను మధ్యవర్తిత్వం వహిస్తే ఇటువైపు ఇరాన్ కి సంబంధించినంత వరకు మద్దతు ఇచ్చేటటువంటి ప్రయత్నం జరిగితే అమెరికా నుంచి ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి. అమెరికా నుంచి ఏదైనా ఇబ్బంది వచ్చేటటువంటి తలెత్తే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ తో కూడా తమకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు పోతాయంటూ కూడా పూర్తి స్థాయిలో ఇటువైపు ఇరాన్ కి సంబంధించినంత వరకు చైనా ఇప్పటికే చాలా పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి, అటువైపు ఇజ్రాయెల్ లో కూడా పెట్టుబడులు పెట్టినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే చైనా మధ్యవర్తిత్వం వహించకుండా పాకిస్తాన్ ని ముందు పెట్టి బ్యాక్గ్రౌండ్ లో చైనా ఏదైతే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించేలా చర్యలు చేశారు అంటూ కూడాను పూర్తి స్థాయిలో అక్కడ జరిగేటటువంటి పూర్తి స్థాయిలో ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై జరిగినటువంటి దాడి నేపథ్యానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఇరాన్ తిప్పుకొట్టడంతో పాటుగా అమెరికాకి సంబంధించినంత వరకు అత్యున్నత ఫైటర్ జెట్లు అయినటువంటి F-35, F-15, S-130 లాంటి ఏవైతే ఫైటర్ జెట్స్ ఉన్నాయో ఫైటర్ జెట్స్ కూల్ చేసినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా అమెరికా దాడులను తిప్పుకొడుతూ పూర్తి స్థాయిలో ఇరాన్ దాడులు చేసినటువంటి పరిస్థితి. దీంతో భాగంగా అమెరికాకి పూర్తిగా కూడా దిగొచ్చేలా చేసేటందుకు హర్ముజ్ జలసంధిను సుమారు 6 వారాల నుంచి కూడా అలాగా మూసుంచేటటువంటి పరిస్థితి. మూసుండటంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు చమురు కష్టాలు మొదలైనటువంటి సిచ్యువేషన్, అది తారాస్థాయికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అమెరికాలో యుద్ధం చేస్తున్నప్పటికీ కూడాను ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు మద్దతుగా యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అమెరికాలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఏదైతే జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపాలంటూ కూడా అమెరికా ప్రజలు పూర్తి స్థాయిలో ట్రంప్ పైన వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం, నిరసనలు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రతినిధులు పూర్తి స్థాయిలో అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు దిగి రావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా లెబనాన్ పై జరుగుతున్నటువంటి దాడిని ఆపితేనే చర్చలకు ముందుకు వస్తామని చెప్తున్నటువంటి తరుణం ఏం జరగబోతోంది? అసలు ఇస్లామాబాద్ వేదికగా, పాకిస్తాన్ వేదికగా శాంతి చర్చలు సఫలమవుతాయా, విఫలమవుతాయా, అసలు ఏం జరుగుతుందనే దానిపై కొంత క్లారిటీ లేనప్పటికీ అమెరికా అయితే మాత్రం పూర్తి స్థాయిలో శాంతి చర్చలు జరుగుతాం, ఇక్కడికి పులి స్టాప్ పెడతామంటూ కూడా ట్రంప్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. కానీ ప్రతిసారి శాంతి చర్చలు జరిగినప్పుడు కూడా మనం చూసే అంశం ఏంటంటే ఇరాన్ కి ఆమోదయోగ్యం కానటువంటి అంశాలను ఇటు అమెరికా ముందు పెడుతుంది. ఇరాన్ దాన్ని ఏమాత్రం కూడా అంటే యాక్సెప్ట్ చేయకుండా కూడా ఆ ఒప్పందం కనీసం అంటే ఎక్కడైనా కానీ ఒప్పందాలు జరిగినప్పుడు కనీసం కొంత అయినా కానీ దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక ఈ ఒప్పందాల్లో అసలు కొంత కూడా ఇంపాక్ట్ కనిపించడం లేదు. మరి ఈసారైనా కానీ కొంత అయినా కానీ ఈ ఒప్పందం తర్వాత ఇంపాక్ట్ కనిపించి కొంత సద్దుమణిగే అవకాశం ఉందా యుద్ధం?
ఖచ్చితంగా అమెరికా ట్రంప్ వ్యాఖ్యలకు కానీ జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడి వ్యాఖ్యల్లో పూర్తిగా కూడా యుద్ధానికి పులి స్టాప్ పెట్టేటటువంటి అంశాలే కనిపిస్తా ఉన్నాయి. అయితే గతంలో అమెరికా పెట్టేటటువంటి షరతులు కానీ ఇరాన్ పెట్టినటువంటి షరతుల్లో కొంత సడలింపులు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇరాన్ పూర్తి స్థాయిలో ఇరాన్కి సంబంధించినంత వరకు ఇరాన్ బృందం ఇప్పటికే పాకిస్తాన్ చేరుకున్నటువంటి పరిస్థితుల్లో రెండు అంశాలనే ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఏదైతే ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఏదైతే లెబనాన్ పై జరుగుతున్నటువంటి దాడిని పూర్తిగా ఆపేయాలని, దాంతో పాటుగా అమెరికా ఫ్రీజ్ చేసినటువంటి ఇరాన్ నిధులన్నింటినీ కూడా పూర్తిగా రిలీజ్ చేయాలంటూ కూడాను చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధాన అంశాలుగా ఈ రెండింటినే తెర మీదకి ఇరాన్ తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. కాకపోతే 10 అంశాలంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ కి సంబంధించినంత వరకు కీలకంగా ఉండేటటువంటిది ఇరాన్ కి సంబంధించి ఏదైతే నిధులు ఉన్నాయో ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా అమెరికా విడుదల చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు లెబనాన్ హిజ్బుల్లా మీద జరుగుతున్నటువంటి దాడులను ఆపాలంటూ కూడా ఈ రెండు అంశాలనే ప్రధానంగా ఇరాన్ తెర మీదకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఇరాన్ కి సంబంధించినంత వరకు గతంలో 10 అంశాలకు సంబంధించినంత వరకు షరతులు పెట్టారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అమెరికా కూడా ఆ విధంగా షరతులు పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే అక్కడ ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా ఇరాన్ వద్ద ఉన్నటువంటి 400 కేజీలకు సంబంధించినంత వరకు సంబంధించినంత వరకు కూడా అంశాన్ని ఏదైతే అణుబాంబు తయారీకి సంబంధించినంత వరకు మెటీరియల్ సంబంధించి ఏదైతే శుద్ధి కేంద్రాలని ఆపేయాలని, దాంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి ఆ మెటీరియల్ అంతటిని కూడా అమెరికాకి అప్పచెప్పాలంటూ కూడా తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ శాంతి చర్చలకు వచ్చేటటువంటి సమయంలో అమెరికా అటువంటి అంశాలను పూర్తిగా ప్రస్తావించలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే శుద్ధి కేంద్రాలకు సంబంధించి కానీ అణు పరీక్షలకు సంబంధించిన అంశాలను కూడా ఇప్పటికొచ్చి తెర మీదకి అమెరికా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇరాన్ శాంతి చర్చకులు రావాలనుకుంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ లెబనాన్ పై జరుగుతున్నటువంటి దాడిని ఖచ్చితంగా ఆపేయాలి, దాంతో పాటుగా ఇరాన్ కి ఫ్రీజ్ చేసినటువంటి నిధులను విడుదల చేయాలనే అంశాలను రెండింటినే తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ శాంతి చర్చలకు సంబంధించినంత వరకు అమెరికా సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా దీనికి ఎండ్ కార్డు పడుతుందా అంటే పడే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి కూడా మద్దతు అమెరికాకి రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నాటోకు సంబంధించిన దేశాలు అమెరికా ఉన్నటువంటి నాటో దేశాలే అమెరికాను వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా G20 దేశాలు కూడా పూర్తి స్థాయిలో అమెరికాకి మద్దతు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించినంత వరకు ప్రపంచ దేశాలకు సంబంధించి హర్ముజ్ జలసంధి గుండా సుమారు 20% చమురు వాటా కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచ దేశాలందరికీ కూడా 20% వాటా చమురు అక్కడి నుంచే వెళ్తున్నటువంటి పరిస్థితి. అమెరికా లాంటి దేశాల్లో కానీ మిగిలినటువంటి అన్ని దేశాలకు కూడా అది ప్రధానమైనటువంటి మార్గం అయినటువంటిది మూసేయడంతో ఒకసారిగా అమెరికాకి మద్దతు తగ్గిపోవడంతో పాటుగా ప్రెజర్ పెరిగినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ఎల్పీజీతో పాటుగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితి. అమెరికా లాంటి దేశంలో కూడా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళ దగ్గర 6 నెలల వరకు కూడా మా దగ్గర ఎల్పీజీ గానీ పెట్రోల్ గానీ ఉంటుందంటూ కూడా చెప్పినటువంటి అమెరికాలోనే పెట్రోల్ డీజిల్ ధరలతో పాటుగా గ్యాస్ ధరలు పెరిగిపోయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజలు పూర్తిగా ట్రంప్ పైన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, ర్యాలీలకు వచ్చినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా యుద్ధానికి సంబంధించినంత వరకు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇరాన్ పైన భూభాగం నుంచి కూడాను భద్రతా బలగాలను పంపించి ఇరాన్ లో ఉండేటటువంటి శుద్ధి కేంద్రాలను ఆపడంతో పాటుగా ఇరాన్ కి పూర్తిగా కూడా మట్టుపెడతా ఉంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ అమెరికాలో ఉండేటటువంటి ప్రజలు కానీ అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఉన్నత స్థాయి అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ లాంటి దేశానికి సంబంధించినంత వరకు అమెరికా మద్దతు ఇవ్వడం, దాంతో పాటుగా ఇరాన్ పై దాడి చేస్తూ తమ ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటంటూ కూడా ఎవరైతే ఆర్మీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పూర్తిగా వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా ప్రపంచ దేశాల నుంచి ఉండేటటువంటి మద్దతు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అమెరికా ఖచ్చితంగా దీనికంటూ పులి స్టాప్ పెట్టే అవకాశాలే అధికంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్.